దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి ఈరోజు నిర్గమకాండము 14వ అధ్యాయము 15వ వచనం నుండి మనం చదువుకుందాం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇజ్రాయేలులతో చెప్పుము అని ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడి ఉంది. మనము ఇజ్రాయేలీల ఆత్మీయ యాత్రలో మన అనేకమైనటువంటి సంఘటనలు చూస్తూ వస్తున్నాం. ఇజ్రాయేలీలు ఐగుప్తుని దాటి ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ఎర్ర సముద్రం దగ్గర నిలబడి ఇక భయపడిపోతూ ఇంకా కలవరపడుతూ ఉంటున్నటువంటి సమయంలో మరి ఇజ్రాయేల్ ప్రజలు మోషేతో ఇలా అంటున్నారు. మోషేతో ఏమంటున్నారంటే, ఐగుప్తులో మాకు సమాధులు లేవని ఇక్కడ మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా అంటున్నారు. అప్పుడు మోషే ఏమంటున్నాడంటే, మీరు దేవుడిచ్చేటువంటి రక్షణను ఊరికనే నిలిచి చూడండి, ఊరికనే నిలిచి దేవుడిచ్చే రక్షణను మీరు చూడండి అని చెప్పినప్పుడు వెంటనే దేవుడు ఒక అద్భుత కార్యం చేయడానికి అక్కడ సిద్ధపడ్డాడు. అయితే దేవుడు ఎవరితో ఉన్నాడు? దేవుడు ఐగుప్తు నుండి ఇజ్రాయేలు ప్రజలు బయలుదేరిన నాట నుండి ఆయన వారితోనే ఉన్నాడు, ఆయన వారితోనే నడుస్తున్నాడు, ఆయన వారితోనే ఉంటున్నాడు. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా ఆయన వారితోనే నడుస్తున్నాడు. ఫస్ట్ ఏం చేశారంటే, ఇజ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం అడ్డు రాగానే దేవునికి మొరపెట్టారు. దేవునికి మొరపెట్టినప్పుడు మోషే అన్నాడు, మీరు ఊరికనే నిలిచి చూడమని చెప్పాడు. చెప్పినటువంటి మోషే ఏం చేస్తున్నాడంటే, ఆయన దేవునికి మొరపెడుతున్నాడు. దేవునికి మొరపెడుతూ ఉంటే దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు నాకు ఎలా మొరపెట్టుచున్నావు అంటున్నాడు. ఇక్కడ దీని యొక్క ఆత్మీయ అర్థము మనం తెలుసుకుందాం. ఏంటి దీని ఆత్మీయ అర్థం అంటే, వాస్తవానికి ప్రతి సందర్భంలో కూడా మనం ప్రార్థన చేయాలి. ఏ సందర్భం ఎదురైనా, అది బాధకరమైనదైనా, అది సంతోషకరమైనదైనా, అది దుఃఖకరమైనదైనా, అది ఎటువంటి సందర్భమైనా మనము దేవునికే ప్రార్థన చేయాలి, ఆయనకు మొరపెట్టాలి, ఆయన సన్నిధిలో మనం వేడుకుంటూ ఉండాలి. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, నువ్వేలా మొరపెట్టుచున్నావు మోషే అని అంటున్నాడు. అంటే కొన్ని సందర్భాలలో మనము ఇక మొరపెట్టకుండా చేయవలసిన కార్యం చేయాలి. కొన్నిసార్లు చేయవలసిన పని మనం చేయకుండా, చేయవలసిన కార్యం చేయకుండా కేవలము మందిరంలో కూర్చొని మొరపెడుతుంటాం. ఉదాహరణకి, ఇప్పుడు బయటికి వెళ్ళి మన సువార్త ప్రకటించి ఆత్మలను తీసుకొని రావాలి దేవుని సన్నిధికి. కానీ మనం ఏం చేస్తాం? మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళలేము, ఇప్పుడు సమయం లేదు, వాళ్ళ గృహాలు దర్శించేంత సమయం లేదు, వాళ్ళతో మాట్లాడేంత సమయం లేదు, కాబట్టి మేము ఇంటి దగ్గర ఇక్కడే కూర్చొని మేము దేవునికి మొరపెడతాము, మా దేవుడు వాళ్ళని నడిపిస్తాడు అన్న విశ్వాసంతో ఉంటారు. అది కూడా ఒకవైపు వాస్తవమే, రైటే. కానీ అలా కాకుండా మనం కార్యం చేసే టైంలో, మనం పని చేసే టైంలో మనం చేయాల్సిన పని చేయకుండా మనం ప్రార్థన చేయడం అనేది, దేవుడు అంటున్నాడు, నువ్వు చేయాల్సిన పని ఏంటి మోషే? నువ్వు నాకేలా మొర్ర పెట్టుచున్నావు అని దేవుడు అడుగుతున్నాడు.
వెంటనే దేవుడు ఇక మోషేకు ఏం చెప్తున్నాడంటే, నీవు నీ కర్రను ఎత్తి ఈ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయుము. అప్పుడు ఇజ్రాయేలీలు సముద్రం మధ్యను ఆరిన నేల మధ్యను నడిచిపోదురు అని అన్నాడు. ఆ విధంగా మాట్లాడుతున్న దేవుడు మోషే అన్నాడు, మీరు ఊరక నిలిచి చూడండి అన్నాడు. కానీ మోషే దేవునికి మొరపెడుతున్నాడు. దేవునికి మోషే మొరపెడుతుంటే దేవుడు అన్నాడు, నువ్వు ఇప్పుడు నాకు ఎందుకు మొరపెడుతున్నావు? నేను మీతోనే ఉన్నాను, మీతోనే నడుస్తున్నాను. కాబట్టి ఇక మొరపెట్టడం కాదు, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ కర్రను చాపు సముద్రం పైన. కర్రను చాపి దాన్ని 2 పాయలుగా చెయ్యమని అన్నప్పుడు దేవుడు దాన్ని అద్భుతకరంగా ఆ ఎర్ర సముద్రము 2 పాయలై, అప్పుడు ఇజ్రాయేలులు అందరూ కూడా సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయారు అని దేవుని వాక్యంలో రాయబడింది. ఇక్కడ గమనిస్తే కొన్ని సందర్భాలలో మనం ప్రార్థన మాత్రమే కాదు, మనం చేయాల్సినటువంటి కార్యాలు మనం చేయాలి. మనం చేయాల్సిన సత్కార్యాలు, మనం చేయవలసినటువంటి ఉన్నతమైన కార్యాలు, బలమైన కార్యాలు దేవుడి కొరకు మనం చేస్తూ ఉండాలి. అంతేగాని ప్రతిదానికి కూడా ప్రార్థనే అని ఇంట్లోనే కూర్చొని ప్రతి విషయంలో ప్రార్థనే అని మనం అలా చేయకూడదు అని మనం ఇక్కడ గ్రహించాలి. తర్వాత చూస్తే, ఇదిగో నేను ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలన, అతని రథముల వలన, అతని గుర్రపు రౌతుల వలన నాకు మహిమ తెచ్చుకొందును అని అంటున్నాడు. దేవుడు ఎవరి ద్వారా మహిమ తెచ్చుకోవాలనుకుంటున్నాడు? ఫరో వలన, తన సైన్యం వలన, తన గుర్రపు రౌతుల వలన దేవుడు మహిమను తెచ్చుకోవాలని అనుకుంటున్నాడు. ఫరో వలన, సైన్యం వలన, గుర్రపు రౌతుల వలన దేవుడు మహిమ తెచ్చుకోవాలని అనుకుంటున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే దేవుడు మహిమ పొందడానికి ఇజ్రాయేలు ప్రజలు కొంత భయం గుండా, కొంత శ్రమ గుండా వాళ్ళు నడవవలసి వచ్చింది. తర్వాత వారు చుట్టూ దారి అయినటువంటి ఎర్ర సముద్రం అనే మార్గం గుండా నడవలసి వచ్చింది. చుట్టూ దారిలో నడవడం వల్ల అక్కడ దేవుడు అంటున్నాడు, నేను మహిమ పొందుతున్నాను అంటున్నాడు. కేవలం చుట్టూ దారిలో మహిమ పొందడం మాత్రమే కాదు, ఫరో రథముల వలన, ఫరో గుర్రముల వలన, ఫరో సైన్యం వలన నేను మహిమ పొందుతాను అంటున్నాడు. అంటే దేవుడు మహిమ పొందాలి అంటే మనం చుట్టూ దారిలో నడవాలి. తప్పనిసరిగా మనం చుట్టూ దారిలో నడవాలి. ఎందుకు మనం చుట్టూ దారిలో నడుస్తూ శ్రమ పడాలి అంటే, అక్కడ శత్రువుకు ఓటమి కలుగుతుంది. శత్రువుకు ఓటమి కలగడం ద్వారా దేవుడు మహిమ పొందుతున్నాడు. కాబట్టి మనం కొంచెం ఓర్చుకొని, కొంచెం తట్టుకొని మనం చుట్టూ దారిలో నడవడానికి మనం ఇష్టపడాలి. మన జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతి శోధన, ప్రతి బాధ, ప్రతి సమస్యకు మన దేవుడు మహిమ పొందుతున్నాడు అని మనం గుర్తెరగగలిగితే ఇక ఎన్నడూ కూడా దేవుని సన్నిధి నుండి నువ్వు వెనకకు తిరగలేవు. దేవుడు నా ద్వారా నా శ్రమ వలన దేవుడు మహిమ పొందుతున్నాడు, నాకు వచ్చిన కష్టం వలన దేవుడు మహిమ పొందుతున్నాడు, నాకు వచ్చినటువంటి ఈ ఇరుకు ఇబ్బంది వలన దేవుడు మహిమ పొందుతాడు అని నీకు అర్థమైతే, ఎంతటి సమస్య అయినా, ఎంతటి బాధ అయినా, ఎంతటి వేదన అయినా నువ్వు ఎదుర్కొని నువ్వు ముందుకు
అడుగు వేయగలుగుతావు. ఇక్కడ ఇజ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, ఆ ఫరో రథాల ద్వారా, గుర్రాల ద్వారా, సైన్యం ద్వారా నేను మహిమ పొందుతున్నాను అని ఇక్కడ వాక్యం ద్వారా మనకు తెలియచేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనకు దేవుడు తన కార్యాలు జరిగించి ఒకే సమయంలో 2 కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు. అదేంటంటే, మొట్టమొదటిగా ఇజ్రాయేలు ప్రజలకు విజయమునిస్తున్నాడు. ఇజ్రాయేలు ప్రజలు మరి ఫరో చేతిలో పడకుండా వారు శీఘ్రముగా ఎర్ర సముద్రాన్ని దాటుకొని వారు వెళ్ళిపోవడానికి దేవుడు ఎంతో అద్భుతమైన కృపనిస్తున్నాడు. అదే సమయంలో ఫరో సైన్యమును, ఫరో రథ చక్రాలను అన్నీ కూడా శత్రువు ఓటమి పాలు అవునట్టుగా దేవుడు చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 17వ వచనంలో చూస్తే, ఇదిగో నేను ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు అన్న మాట రాయబడింది. దేవుడు ఏం చేస్తాడట? దేవుడు ఐగుప్తీయుల హృదయములను కఠినపరుస్తున్నాడు. ఇప్పటికే చాలాసార్లు కఠినపరిచి ఆయన గొప్ప గొప్ప అద్భుతాలు చేశాడు. అయితే ఇంకా కూడా దేవుడు మహిమ పొందాలి అని అనుకుంటున్నాడు కాబట్టి ఇప్పటికి కూడా ఆ ఐగుప్తీయులు ఆ రాజు యొక్క హృదయాన్ని కఠినపరచడం వలన రాజు ఇజ్రాయేల్ ప్రజలను వెళ్ళిపోమన్న రాజే మళ్ళీ ఏం చెప్తున్నాడు? మళ్ళీ వాళ్ళని పట్టుకోవడానికి ఎన్నెన్నో పన్నాగాలు, ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఇజ్రాయేలులను వెంబడిస్తున్నట్టుగా మనం దేవుని వాక్యంలో చూడవచ్చు. ఇక 18వ వచనంలో చూస్తే, నేను ఫరో వలనను, అతని రథముల వలనను, అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకొనున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురు అనెను. ఏమని తెలుసుకుంటారట ఐగుప్తీయులు? నేను యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను, నేనే సృష్టికర్త అయిన దేవుడునని ఈ రథముల ద్వారా, గుర్రముల ద్వారా, రౌతుల ద్వారా మరి ఐగుప్తీయులు ఆయనే దేవుడని తెలుసుకుంటారని ప్రభు చెప్తున్నాడు. అందుకనే ప్రభు మహిమ నిమిత్తం ఇది జరుగుతుంది. 19వ వాక్యంలో చూస్తే, అప్పుడు ఇజ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తీయుల సేనకు, ఇజ్రాయేలుల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగను గాని రాత్రి అది వీరికి వెలుగిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇజ్రాయేలులను సమీపించలేదు. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇజ్రాయేలీలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వాడి కుడి ఎడమ ప్రక్క వారికి గోడ వలె ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, దేవుడు ఏం చేస్తాడంటే, మార్గమే లేనటువంటి పరిస్థితులలో ఆయన మార్గాన్ని సిద్ధపరిచే దేవుడు. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి ఎక్కడికి వచ్చారు? ఈ ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళకు ముందు చూస్తేనేమో ఎర్ర సముద్రము, వెనుక చూస్తేనేమో ఫరో సైన్యము. ఇటువంటి పరిస్థితుల్లో వారికి ఏం చేయాలో
అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు భయపడ్డారు. కానీ దేవుడు ఏం చేశాడు? అక్కడ దారే లేదు, అక్కడ మార్గమే లేదు. ఆ మార్గమే లేనటువంటి ఆ పరిస్థితులలో దేవుడు అద్భుతమైనటువంటి మార్గాన్ని తెరచి, మరి మోషే కర్రను చాపగా ఎర్ర సముద్రం రెండు పాయలై ఇశ్రాయేలీలు ఆ సముద్రంలో నుండి నడిచి వెళ్ళినట్టుగా దేవుని వాక్యంలో మనం చదువుకున్నాం. ఇక్కడ గమనిస్తే మన జీవితంలో కూడా, మన విశ్వాస ప్రయాణంలో కూడా మనకేం ఏం జరుగుతుందనంటే, దారే లేనప్పుడు, మనకు ఎటు చూసిన దారి కనబడనప్పుడు, ఎటు చూసిన ద్వారాలు తెరవబడినటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు, ఎంత ప్రార్థించినా మనకి ఇంకా ఏమీ అవకాశం లేనటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతున్నప్పుడు, దేవుడు దారి చూపించే దేవుడని దేవుని వాక్యం ద్వారా తెలుసుకోవాలి మనం. ఆయన ఎలానైనా దారి చూపించే దేవుడు. కొంతమంది ఇలా చెప్తారు, ఏమంటారంటే, ఇదిగో నాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు రాదని అనుకున్నా నేను, కానీ దేవుడు అద్భుతకరంగా నాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చాడని కొంతమంది సాక్ష్యం చెప్పారు. అసలు నా పేరు రాదనుకున్నా, కానీ దేవుడు మరి ఒక గొప్ప అద్భుతం చేశాడు. కొన్ని సందర్భాల్లో నాకు ఉద్యోగం రాదనుకున్నా, ఇక నాకు నా పేరు పోయిందని అనుకున్నా, కానీ దేవుడు అద్భుతకరంగా నాకు జాబ్ వచ్చింది. లేకపోతే ఈ పని అవ్వదని అనుకున్నా, కానీ దేవుడు అద్భుతకరంగా ఆ పనిని జరిగించాడని ఎంతోమంది విశ్వాసులు, ఎంతోమంది దేవుని బిడ్డలు ఎన్నెన్నో అద్భుత సాక్ష్యాలు చెప్తున్నారు. అంటే మన దేవుడి ఎవరు అంటే, దారి లేని చోట దారిని ఏర్పరిచే దేవుడు, మార్గము లేని చోట మార్గమును సరళము చేసే దేవుడు. అందుకని నువ్వు కృంగిపోవద్దు ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు కృంగిపోవద్దు, నువ్వు దిగులు పడొద్దు, నువ్వు జడియొద్దు, నువ్వు భయపడవద్దు. నువ్వు ఊరికే నిలిచి చూడాలి. కొన్ని సందర్భాలలో ఊరికైనా నిలిచి చూడాలి. ఊరికైనా నిలిచి చూస్తూ ఉంటే నీకు దేవుడు దారిని, మార్గమును సరళము చేసే దేవుడని మీకు నేను మనవి చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూస్తే నామకార్థ క్రైస్తవులకు కూడా ఏం తెలుసు? నామకార్థపు క్రైస్తవులకు కూడా దేవుడు ఆ ఇజ్రాయేలు ప్రజలను ఎర్ర సముద్రం దాటించాడని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఎన్నో పాటల ద్వారా, ఎన్నో వాక్యాల ద్వారా వారు వినే ఉంటారు. వారు క్రిస్మస్ క్రైస్తవులైనా, వారు పండుగ క్రైస్తవులైనా, వారు ఎటువంటి క్రైస్తవులైనా ఖచ్చితంగా ఇజ్రాయేలీల జీవిత చరిత్ర వాళ్ళకి తెలిసే ఉంటుంది. మరి ఇంతగా దేవుడు చేసినటువంటి ఈ అద్భుత కార్యములు తెలిసినటువంటి నామకార్థంగా జీవించే క్రైస్తవులు, వారు ఇంత అద్భుతం చేసినప్పుడు కూడా వారు దేవుని తట్టు తిరగలేకపోతున్నారు. కేవలము క్రైస్తవులు మాత్రమే కాదు, అన్య జనులకు కూడా మరి దేవుడు తన ప్రజలను ఎర్ర సముద్రములో నుంచి నడిపించాడు అని వాళ్ళు కూడా పాటల ద్వారా వింటున్నారు. ఇంత అద్భుతము దేవుడు చేస్తూ ఉంటే ఐగుప్తీయులకు మాత్రం ఈ దేవుని యొక్క అద్భుతము అర్థం కాక ఇంకా ఇజ్రాయేలును తరిమి పట్టుకొని మళ్ళీ వెనుకకు తీసుకురావాలని వారు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దేవుడు ఆరిన నేల మీద ప్రయాణం, ఎక్కడ ప్రయాణం చేపించాడు వాళ్ళని? సముద్రాన్ని చీల్చి నీళ్లను గోడలుగా కట్టి ఇజ్రాయేలు ప్రజలను సముద్రములో దారిని ఏర్పరిచి ఆ ప్రయాణాన్ని నడిపించాడు. ఇక్కడ గమనిస్తే మరి నేల మీద నడవడం సులువా, సముద్రంలో నడవడం సులువా అని అంటే, మనం నేల మీద నడవడమే సులువు అని చెప్తాం. కానీ వారు సముద్రములో బడి ఎలా నడిచిపోయారు?
పైగా సముద్రం అంటే ఏంది? పెద్ద పెద్ద అలలు. మనము బీచ్ దగ్గరికి వెళ్తే ఆ అలల శబ్దం వింటే గుండె ఆగిపోయినంత, ఎవరికైనా గుండె బలహీనంగా ఉంటే గుండె ఆగిపోయినంత పని అవుతుంది. మరి అంత పెద్ద పెద్ద శబ్దాలతో సముద్రం అలలతో కొడుతూ ఉంటే మరి ప్రజలు ఆ సముద్రం మధ్యలో నుండి నడిచిపోవడం అది సులభమైనదా? అంత మాత్రమే కాదు, సముద్రము అంటే సముద్రంలో ఏముంటుంది? అడుగులో సముద్రం అడుగు భాగంలో ఇసుక ఉంటుంది. మరి ఆ ఇసుకలో నడవడము సులువ? ఇసుకలో ఒక 200 మీటర్లు నడిస్తే అలసిపోయి కూర్చుంటారు. మరి ఆ సముద్రంలో ఎన్ని కిలోమీటర్ల దూరం వాళ్ళు నడిచారో, మరి ఆ సముద్రంలో పడి నడవడం అనేది అది అంత సులువైన పని కూడా కాదు. తర్వాత సముద్రములో ఏముంటుంది? ఇటుపక్క గోడగా నీళ్లున్నాయి, ఇటుపక్క గోడగా నీళ్లున్నాయి. మధ్యలో ఏముంటుందంటే అగాధం. మధ్యలో భయంకరమైన చీకటి ఉంటుంది అక్కడ. మరి అంత భయంకరమైన చీకటిలో ఇజ్రాయేలు ప్రజలు ఎలా నడిచిపోయారు? అది ఎట్లా సాధ్యమైంది అని మనం ఆలోచన చేస్తే, ఇక్కడ హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం 29వ వచనం ఒకసారి చదువుతాను నేను. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయిరి. ఐగుప్తీయులు అలాగ చెయ్యజూచి మునిగిపోయిరి. దేవుడికి మహిమ కలుగును గాక. ఇజ్రాయేల్ ప్రజలు ఆ ఎర్ర సముద్రంలో ఎలా నడిచారట? విశ్వాసమును బట్టి. అంటే హెబ్రీ గ్రంథంలో ఈ 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాస వీరుల జాబితా. అంటే గెలుపొందిన వారి జాబితా. ఓటమి పాలైన వాళ్ళు కాదు, పోరాడి గెలిచిన వాళ్ళ జాబితా మొత్తం కూడా హెబ్రీ గ్రంథం 11వ అధ్యాయంలో రాయబడింది. ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రంలో నడిచినటువంటి ఆ ప్రయాణం ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉందనంటే, సముద్రంలో నడిచిపోవటం అనేది అంత సులువైన పని కాదు. అది చాలా సవాల్తో కూడింది. దానికి చాలా ధైర్యం కావాలి. ఆ సముద్రంలో నడవాలి అంటే ముందుగా విశ్వాసముతో నడిచిపోయారు. విశ్వాసం ఉంటే నువ్వు నడవగలవు. విశ్వాసం ఉంటే ఆత్మీయ ప్రయాణం చేయగలవు. నీకు విశ్వాసం ఉంటే గొప్ప కార్యాలు చూడగలవు. నీకు విశ్వాసం ఉంటే నువ్వు స్వస్థపరచబడగలవు. నీకు విశ్వాసం ఉంటే నీవు దేవుని సన్నిధిలో అనేకమైనటువంటి అద్భుత ఆశ్చర్య కార్యములను చూడగలవు. విశ్వాసమే లేకపోతే నీవు ఈ ఆత్మీయ ప్రయాణాన్ని నువ్వు ముందు కొనసాగించలేవు. విశ్వాసమే లేకపోతే దేవునితో నువ్వు నడవలేవు, దేవుని నువ్వు ప్రేమించలేవు. కాబట్టి విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవ జీవితానికి విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇజ్రాయేలీలు విశ్వాసం ద్వారా ఎర్ర సముద్రంలో పడి నడిచారు, ఎర్ర సముద్రాన్ని దాటారు. తర్వాత అదే సముద్రంలో దేవుడు ఏం చేశాడు? ఐగుప్తీయులను, ఫరోను, తన చక్రాలు, రథాలన్నీ కూడా అందులో మునిగిపోయాయి. అంటే వారు రక్షణ పొందలేదు, వాళ్ళకు విశ్వాసం లేదు. ఐగుప్తీయులకు వారు పైగా దేవుణ్ణి నమ్మినటువంటి బిడ్డలను, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలను వారు ఎంతో బాధ పెట్టడానికి, ఎంతో వేదన పెట్టడానికి వాళ్ళు నిర్ణయం తీసుకొని విశ్వాసము లేకుండా వారు ప్రజలను పట్టుకొని బానిసలుగా చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే దేవుడు వారిని ఎర్ర సముద్రంలో ముంచి వేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
అందుకనే మేము వెలిచూపు వలన కాక విశ్వాసం వలననే అని ఉంది వాక్యంలో. విశ్వాసం వలననే మనం కాపాడబడతాం. విశ్వాసం వలననే మనము గొప్ప కార్యములు చూడగలుగుతాం. విశ్వాసం వలననే మనము దేవుని యొక్క సన్నిధిలో ఆత్మీయ ప్రయాణాన్ని మనం చేయగలుగుతాము. అందుకని అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నాడంటే, నేను నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని, నా పరుగు కడముట్టించుతుని, నా కొరకు నీతి కిరీటము దాచబడి ఉన్నది, ఉంచి దేవుడు నా కొరకు నీతి కిరీటాన్ని ఉంచాడు అని అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెలియజేస్తున్నాడు. అలాగే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. విశ్వాసం అనేది సాధారణమైనది కాదండి. అసలు దేవునితో నీ ప్రయాణం కొనసాగాలంటే, దేవునితో నీ సహవాసం కొనసాగాలంటే ఖచ్చితంగా నీకు ఆవగింజంతన్న విశ్వాసం ఉంటేనే నీవు దేవునితో నడవగలుగుతావు, దేవునితో నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు. ఆవగింజంత విశ్వాసం ఉంటే దేవుడి కొరకు గొప్ప గొప్ప కార్యాలను చేయగలవు. ఆవగింజంత విశ్వాసంతోనే నువ్వేదైనా నువ్వు సాధించగలవని ఇక్కడ ఇజ్రాయేలీలు వాళ్ళు ఆ ఎర్ర సముద్రములో నడుస్తున్నటువంటి ఆ విధానాన్ని చూస్తే వాళ్ళు ఎలా నడిచిపోయారు. సముద్రం అంటే అది కేవలము ఒక రోడ్డు మార్గం కాదు. ఇటుపక్క నీళ్లు గోడలుగా కట్టబడ్డాయి, ఎడమ పక్క కుడి పక్క నీళ్లు గోడలుగా కట్టబడ్డాయి. ఆ మధ్యలో చీకటి ఉంది, అగాధం ఉంది. ఆ చీకటిలోను అగాధములోను వారు ప్రయాణం చెయ్యాలి. కానీ వారు దేవుని మీద ఉన్న విశ్వాసంతో సముద్రంలో అడుగుపెట్టి వారి ప్రయాణాన్ని కొనసాగించారు. 24వ వచనంలో చూస్తే, అయితే వేకువజామున యెహోవా అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచి వారి రథచక్రములు ఊడునట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండ్రి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పిరి. దేవుడు ఏం చేశాడట? వేకువజామున మరి యెహోవా అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు, యెహోవా అగ్ని ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును ఏం చేసిందంట? యెహోవా అగ్ని కలవరపరిచి వారి యొక్క రథచక్రములు ఊడిపడినట్లుగా చేయగా వారు బహు కష్టపడి ఆ రథాలని తోలుచున్నారు. చక్రాలు ఊడిపోయినప్పుడన్నా వాళ్ళకు జ్ఞానం రావాలగా. చక్రాలు ఊడిపోయినప్పుడన్నా ఇక మా వల్ల ఈ ఇజ్రాయేల్ ప్రజలను పట్టుకోవడం మా వల్ల కాదు అని చక్రాలు ఊడిపోయినప్పుడన్నా ఆలోచన రావాలి కదా. అటువంటి ఆలోచన ఏమి రాకుండా మళ్ళీ ఇంకా బహు కష్టపడి రథాలు తోలుతున్నారంట. వాళ్ళు బహు కష్టపడి రథములను తోలుచుండ్రి. అప్పుడు ఐగుప్తీయులు అప్పుడు ఆలోచన చేశారట, బహు కష్టపడి తోలుతున్నప్పుడు. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదాం రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పారట. ఎప్పుడైతే కష్టంగా రథచక్రాలు ఊడిపోయి యెహోవా అగ్ని తాకగానే రథచక్రాలు ఊడిపోయి కష్టంగా వారు ఆ రథాలు నడుపుతున్నారో అప్పుడు వాళ్ళకి ఏం ఆలోచన వచ్చిందంటే, ఈ యెహోవా దేవుడు ఇశ్రాయేలుల పక్షంగా పనిచేస్తున్నాడు, ఇక ఇశ్రాయేలులను పట్టుకోవటం మన వల్ల కాదు, వాళ్ళను వదిలేయడమే మంచిది. ఎందుకంటే వాళ్ళ దేవుడు వాళ్ళ పక్షముగా యుద్ధం చేస్తున్నాడు.
ఇక మనము పారిపోదాం రండి, ఇక మనకు లాభం లేదు, ఎందుకంటే మన నడి సముద్రంలో ఉన్నాం కాబట్టి ఇక పారిపోదాం రండి అని వారు చెప్పుకోవడం అనేది ఇక్కడ మనం చూడవచ్చు. దేవుని బిడ్డలారా, ఎందుకు ఇజ్రాయేలు ప్రజలను వారు పట్టుకోలేకపోయారు? ఎందుకు ఇజ్రాయేలు ప్రజలు అంత బలవంతులా? వాళ్ళంత పెద్ద యుద్ధ వీరులా? ఫరో తర్వాత ఐగుప్తిలో ఉన్నటువంటి బాగా యుద్ధం చేయగలిగిన నైపుణ్యం గల వారందరినీ, ఒక 600 మందిని వెంట పెట్టుకొని ఫరోనే డైరెక్ట్గా యుద్ధంలో దిగాడు కదా. మరి ఎందుకు ఇజ్రాయేల్ ప్రజలను పట్టుకోలేకపోయాడు అని మనం ఆలోచన చేస్తే, దేవుడు వారికి ఎలా, ఇజ్రాయేల్ ప్రజలకు ఏ విధంగా తోడై ఉన్నాడో యెషయా గ్రంథము 52వ అధ్యాయం 12వ వచనం చూస్తే, మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు, యెహోవా మీ ముందర నడుచును, ఇజ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనకటి భాగమును కావలి కాయును. దేవుడికి మహిమ కలుగును గాక. మన దేవుడు ఎవరండి? మన దేవుడు మంచి కాపరి. మంచి కాపరి ఏం చేశాడు? మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టాడు. ఇక్కడ మనం చూస్తే ఆయన వారు వెనక ఉంటాడు. ఆ కాపరి ఆ గొర్రెలకు వెనక ఉంటాడు అని ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. సాధారణంగా గొర్రెలు కాసే గొర్రెల కాపర్లు మామూలుగా మందలు, రోడ్ల మీద మందలు తోలుకుంటూ వెళ్తుంటే చూస్తాం మనం. ఏ విధంగా నడిపిస్తారంటే, ఒక కాపరే ముందుంటాడు, ఇంకో గొర్రెలు కాసే కాపరేమో వెనుకుంటాడు. ఈ ముందు వెళ్ళేటువంటి కాపరి ముందు నడుచుకుంటూ వెళ్తే గొర్రెలన్నీ కూడా ఆ కాపరిని వెంబడించుకుంటూ ముందు నడుస్తాయి. వెనక కూడా ఒక కాపరి ఉంటాడు. ఎందుకనంటే ఆ గొర్రెలు ఇటు అటు చెదిరిపోకుండా వాటిని ముందుకు నడిపించడానికి వెనుక ఒక కాపరి ఉంటాడు. కానీ ఇజ్రాయేలు ప్రజలను నడిపించడానికి, దేవుడు మనల్ని నడిపించడానికి ముందు ఒక కాపరి, వెనుక ఒక కాపరి మనకు అవసరం లేదు. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆయన సర్వవ్యాపకుడైన దేవుడు, ఆయన బలవంతుడైనటువంటి దేవుడు, ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు, ఆయన ప్రత్యేకమైనటువంటి దేవుడు. కాబట్టి మనకు అనేక మంది కాపరులు అవసరం లేదు. ఈ గొర్రెలను కాపాడడానికి ఒక్క కాపరి చాలు, ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. చాలామంది లోకంలో ఉన్న ప్రజలకు అనేక మంది దేవుళ్ళు, దేవతలు అనబడిన వారు వాళ్ళకు అవసరం పడుతుంది. ఇప్పుడు డబ్బు ఇవ్వాలనుకోండి, వాళ్ళకి ఒక దేవుడో దేవతో వారు వెతుకుతూ ఉంటారు. చదువు రావాలనుకోండి, అప్పుడు ఒక దేవుడిని వెతుకుతారు. కానీ క్రైస్తవులమైన మనకు, యేసు రక్తములో కడగబడిన మనకు ఇంకా 2-3 దేవుళ్ళతో మనకు పని లేదు, లేకపోతే కోటాను కోట్ల దేవుళ్ళతో కూడా మనకు పని లేదు. ఎందుకనంటే ఆయన తన ప్రజలకు, తన గొర్రెలకు ఆయన ముందు నడిచేవాడుగా ఉన్నాడు, ఆయన వెనుక నుండి కూడా నడిపించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనకు, దేవుని బిడ్డలమైన మనకు అనేకమైన దేవుళ్ళు అవసరం లేదు. చాలాసార్లు ఏం చేస్తారంటే స్వస్థత కొరకు, ఏదైనా అనారోగ్యం వస్తే, ఏదైనా జ్వరం వస్తే, ఏదైనా పీడ కలలు ఇవన్నీ వస్తూ ఉంటే ఏం చేస్తారంటే, కొంతమంది నామకార్థ క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే మళ్ళీ తాయెత్తులు కట్టించుకోవడం, మళ్ళీ ఈ చిల్లంగి చేతబడి సంబంధించినటువంటి వారిని వెతకడం, ఇట్లాంటివన్నీ
తెలివి లేని పనులు చేస్తుంటారు. అలా మనం చేయకూడదు. ఎందుకనంటే మన దేవుడు మనకు చాలిన దేవుడు. మన దేవుడు మనకు అన్నీ ఇవ్వగలిగినటువంటి దేవుడు. మన దేవుని దగ్గర కొదువైందంటూ ఏమీ లేదు. ఆయన దగ్గర సమస్తం ఉంది. ఆయన దగ్గర సమస్తం దొరుకుతుంది. నువ్వు ఆయన్ని వేడుకోగలిగితే, నువ్వు ఆయన అడిగితే, ఆయన్ని వెతికితే, ఆయన్ని తట్టితే నీకు సమస్తము ఇవ్వబడుతుంది. ఆయన నీకు ఏదైనా చేయగలడు, ఏమైనా ఆయన ఇవ్వగలడు నీకు. కాబట్టి మనకు ఇంకా వేరే వైపు మనం వెళ్ళకూడదు. వేరే వైపు వెళ్ళి మనం వేరే ఆ దేవుడు దేవత అటువంటి మీద మనం ఆధారపడాల్సిన అవసరమే లేదని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ముందు ఆయనే ఉంటాడు, వెనుక కూడా ఆయనే ఉంటాడు. అనేక దేవుళ్ళు మనకు అవసరం లేదు. ఎందుకంటే యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులని దేవుని వాక్యంలో రాయబడింది. ఈ యెహోవా దేవుణ్ణి ఎవరైతే దేవుడిగా చేసుకున్నారో వారందరూ కూడా ధన్యులు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఫరో నేను వీళ్ళను ఎలా వదిలేశాను అనుకొని వాళ్ళను వెంబడించాడు. ముందుగానేమో మీరు వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోయి మీరు పండుగ చేసుకోండి, మీరు వెళ్ళిపోండి బాబు అని ఫరో అని అన్నాడు. మళ్ళీ వెంటనే ఏం చేశాడంటే నేను వీళ్ళని ఎలా వదిలేశాను అనుకొని మరలా ఫరో తన సైన్యమును రెడీ చేసుకొని, తన గుర్రములను రౌతులను రెడీ చేసుకొని మళ్ళీ ఇశ్రాయేలీయులను వెంబడిస్తూ ఉంటున్నాడు. ఎందుకు ఇలా ఆయన ఎందుకు చేస్తున్నాడు? అప్పటికే ఐగుప్తిలో భయంకరమైన ఘోష. కొన్ని రోజులే కదా ఐగుప్తీలలో జ్యేష్ఠులు మరణించారు. ఫరో హృదయాన్ని కఠినపరుచుకుంటూ దేవుని మాట వినకుండా దేవుని ప్రజలను మోషే ఆయన ప్రజలను పంపించండి అని అడుగుతుంటే వారిని పంపించకుండా ఏం చేశాడు? హృదయాన్ని కఠినపరచుకోవడం వలనే కదా 10 తెగుళ్లను దేవుడు ఐగుప్తు మీదకు పంపించినప్పుడు వారు అల్లాడిపోయారు. కొన్ని రోజులైతుంది ఆ ఐగుప్తు జ్యేష్ఠుల మరణమై. ఇంకా వారి యొక్క ఈ దిన కార్యక్రమాలు ఇవన్నీ కంప్లీట్ అవ్వకుండానే వెంటనే ఫరో మనసు మార్చుకొని మళ్ళీ ఇజ్రాయిల్ వెంట పడుతున్నాడు. చూడండి, కఠినత్వము, ఆ మూర్ఖత్వము ఎంత భయంకరంగా పనిచేస్తుందో ఒకసారి ఆలోచన చేస్తే నిజంగా ఇది చాలా దేవుని యొక్క శిక్షను తెచ్చుకున్నటువంటి పని అయి ఉంటున్నది. దేవుని చేత ఏర్పరచబడిన వారికే ఈ మార్గము. వేరే వారు ఈ సముద్రం నుండి దాటాలి అని అనుకుంటే వారు మునిగిపోతారు. విశ్వాసం ఉన్నవారు మాత్రమే ఎర్ర సముద్రాన్ని దాటగలరు. విశ్వాసం లేని వారు వేరే ఎవరైనా సరే ఆ సముద్రాన్ని దాటాలని ప్రయత్నం చేస్తే దాంట్లో వాళ్ళు మునిగిపోతారు. దేవుడికి మహిమ కలుగును గాక. తర్వాత అన్యజనుల నుండి దేవుని యొద్దకు వచ్చే వారికి మంచి సూచన, దేవుని వైపే చూస్తూ నడవండి, దేవుడు గమ్యానికి చేరుస్తాడు, శత్రువుని ఆయనే చూసుకుంటాడు. చాలామంది అన్యజనుల నుంచి రక్షణ పొందుతున్నారు. రక్షణ పొందిన వారికి ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఒత్తిళ్ళు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అయినప్పుడు కూడా మీరు భయపడబాకండి, జడియబాకండి. ఇజ్రాయేలీలు ఏ విధంగా అయితే విశ్వాసం ఉంచారో అదే విశ్వాసాన్ని మీరు దేవుని పైన ఉంచండి. భయపడబాకండి, జడియబాకండి. శత్రువుని ఆయనే చూసుకుంటాడు. మీరు వెనకకు మళ్ళీ చూడకుండా మీ ఆత్మీయ ప్రయాణాన్ని ముందుకే కొనసాగించండి.
ఎంత మాత్రం వెనుకకు చూడొద్దు. ఎంత కష్టమైనా, ఎంత భారమైనా మీరు ముందుకే నడవండి. ఇంట్లో అనేక రకాలైన శోధనలు, భర్త ద్వారా, పిల్లల ద్వారా, బంధువుల ద్వారా, రకరకాల వ్యక్తుల ద్వారా మీకు శోధన ఎదురవుతున్నప్పుడు కూడా మీరు వెనక తట్టు చూడకూడదు. అపవాది వేస్తున్న అగ్ని బాణాలను అన్నీ ఎదిరించుకుంటూ మీరు ముందుకే మీ ఆత్మీయ ప్రయాణాన్ని కొనసాగించండి. దేవుడు గమ్యానికి చేరుస్తాడు, శత్రువును ఓటమి పాలు చేస్తాడు. ఫరో సైనికులకు ఈ వాక్యంలో 24వ వాక్యంలో కళ్ళు తెరవబడ్డాయి. ఏం కళ్ళు తెరవబడ్డాయి అంటే, ఎప్పుడైతే యెహోవా అగ్ని వచ్చి ఆ రథచక్రాలు తాకిందో వెంటనే రథచక్రాలు ఊడిపోతా ఉంటే, ఇక పోరాడడం మన వల్ల కాదు, వీళ్ళని పట్టుకోవడం మన వల్ల కాదు అని వారు భయపడి ఇక పారిపోదామని రెడీ అయిపోయారు. వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. రాజుగారికి ఎందుకు అర్థం కాలేదో మరి, ఫరో రాజుకి మరి రథచక్రాలన్నీ ఊడిపోతున్నాయి, మనం ఎంత పట్టుకోవాలని ప్రయత్నం చేసినా మనకు ఆటంకం ఏర్పడుతుంది అని నాకు ఆలోచన రాకుండా నడి సముద్రంలో దిగిండు. రథచక్రాలు ఊడిపోయినాయి, పారిపోవాలని ప్రయత్నం చేసిర్రు. ఎంత పారిపోదామని ప్రయత్నం చేసినా వారు తప్పించుకొని బయటికి రాగలిగినారా అని నేను విశ్వాసంతో మీకు చెప్తున్నాను. తప్పించుకొని బయటికి రాగలిగారా? రాలేకపోయారు. దేవుడు వారిని ఎందుకు సముద్రంలో ముంచాడు? ఒక నాస్తికుడైన టీచరు ఒక క్రైస్తవుడైనటువంటి యవనస్తుని ఏదో ఇబ్బంది పెట్టాలని ఒక ప్రశ్న అడిగాడు. ఏం ప్రశ్న అంటే, మీ దేవుడు ఎర్ర సముద్రం గుండా ప్రజలు నడిపించాడు అని మీరు పాటలు పాడుతున్నారు కదా, అని ఈ గ్రంథంలో రాసుకున్నారు కదా, అయితే ఆ ఎర్ర సముద్రం చరిత్ర నీకు తెలుసా అని టీచర్ అడుగుతున్నాడు యవనస్తుని. ఆ ఎర్ర సముద్రం చరిత్ర ఏంటో తెలుసా? ఎర్ర సముద్రంలో నీళ్లు కేవలం 3 ఫీట్ల లోతే ఉంటాయి. ఆ 3 ఫీట్ల లోతులో నుంచి ఇజ్రాయేలీలు నడుచుకుంటూ వెళ్ళడం అదేమైనా పెద్ద కష్టమైన పని అని ఒక నాస్తికుడైనటువంటి టీచరు ఒక క్రైస్తవుడైనటువంటి యవనస్తుడితో మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆ క్రైస్తవుడైన యవనస్తుడు ఇలాగ జవాబిచ్చాడు. ఏంటంటే, కేవలం మా దేవుడు ఎర్ర సముద్రములో నుండి ప్రజలను దాటించాడు అని మాత్రమే నేను విన్నాను. కానీ సార్, మీరు చెప్తున్న మాట వల్ల మా దేవుడు ఇంకా గొప్ప దేవుడు అని నాకు అర్థమైంది అని అన్నాడు. అయితే టీచర్ అన్నాడు, నీకేం అర్థమైందని అంటే, సార్, మరి 600 రథచక్రాలను కేవలం ఒక 3 ఫీట్ల లోతులోనే మా దేవుడు ముంచేశాడంటే నిజంగా ఇంకా మా దేవుడు చాలా గొప్ప దేవుడు, చాలా గొప్ప అద్భుతాన్ని చేయగలిగిన దేవుడని నేను ఎంతో సంతోషిస్తున్న సార్ అన్నంట. అంటే ఆ టీచరు, ఆ నాస్తికుడైన టీచరు ఏం చేయాలనుకోండు, ఆ యవనస్తుడైన క్రైస్తవుని ఇన్సల్ట్ చేయాలనుకోండు. కానీ ఆ టీచరే ఇన్సల్ట్ అయిపోయాడు. ఎందుకనంటే 3 ఫీట్ల లోతులో మా దేవుడు ఇన్ని రథచక్రాలు ముంచాడంటే ఇంకా చాలా శక్తిమంతుడు, ఇంకా చాలా బలవంతుడు మా దేవుడు అని గొప్పగా ఆ యవనస్తుడు చెప్పాడట. దేవుడికి స్తోత్రం కలుగును. నిజంగా ఆయన యొక్క వాక్యాన్ని గురించి ఎంతోమంది ఎంతో తప్పుగా, తెలియక ఎంతో తప్పుగా మాట్లాడుతున్నారు. కానీ శాస్త్రవేత్తలు వాళ్ళు పరిశోధన చేస్తున్నారు. ఇప్పుడు ఆ ఎర్ర సముద్రంలో ఇప్పటికి కూడా ఫరో రథచక్రాలు, మునిగిపోయి ఉన్నటువంటి ఆ రథచక్రాలు, వాటి అచ్చులు ఇప్పటికి కూడా కనబడుతున్నాయంట. ఇది కట్టుకథ కాదు, ఇది రియల్గా జరిగినటువంటి చరిత్రనే బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఇది పురాణం లెక్క ఏదో కట్టుకథ కాదు. ఇది
జరిగిన ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరిన ఇజ్రాయేలీలు వాళ్ళ ప్రయాణంలో ఏమేమి ఎదుర్కొన్నారు, ఇది జరిగినటువంటి ఒక అద్భుతమైన చరిత్ర ఇది. అంతేగాని 3 ఫీట్ల లోతే ఎర్ర సముద్రం ఉంటుంది, అది పెద్దగా పొడుగు ఉండదు, ఇటువంటివన్నీ కూడా అపవాది సత్యమును ఏ విధంగానైనా తిప్పేయాలని ప్రయత్నం చేస్తుంది. కానీ సత్యాన్ని ఏ విధంగా తిప్పినా సత్యమే గెలుస్తుంది. సత్యమును అసత్యంగా మార్చాలని ప్రయత్నం చేస్తే అసత్యమే చివరికి ఓడిపోద్ది, సత్యమే గెలుపు పొందుద్ది. ఇక్కడ ఫరోని తన సైన్యాన్ని దేవుడు ఏం చేశాడు, సముద్రంలోనే ముంచి వేశాడు. ఫరో ఇంటి దగ్గర ఉండకుండా యుద్ధానికి ఎందుకు వచ్చినట్టు అంటే, ఆయన హృదయంలో అంత కఠినత్వం ఉంది, ఆయన హృదయంలో అంత కోపం ఉంది ఇజ్రాయేలు ప్రజల మీద. ఆయన వచ్చాడు, సముద్రంలో రథచక్రాలు ఊడిపోయి పారిపోదామని చూశారు, కానీ అందులోనే మునిగి చచ్చిపోయారు. సముద్రంలో ఎవరైనా చనిపోతే సముద్రం అంట ఆ మనుషులను సముద్రం అందులో దాచిపెట్టదంట. సముద్రం వాటర్లో ఎవరైనా చనిపోతే సముద్రంలో ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తిని ఒడ్డుకు నెట్టేస్తుందంట సముద్రం. అలాగా ఈ ఐగుప్తీల శవాలను ఇజ్రాయేలు చూసినప్పుడు నిజంగా దేవుణ్ణి ఎంతగానో స్తుతించారు. వాళ్ళు దేవుణ్ణి ఎంతగానో వారు ఘనపరిచినట్టుగా దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఇక్కడ గమనిస్తే మనం 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 1 నుండి, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిస్మం పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే అని ఇక్కడ రాయబడింది. ఈ దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను ఎర్ర సముద్రములో నుండి ఎందుకు నడిపించాడు? దేవుడు వేరే మార్గం ఉండగా, షార్ట్ కట్ రూట్ ఉండగా ఎర్ర సముద్ర మార్గం గుండా ఎందుకు నడిపించాడంటే, కొరింథీ పత్రికలో ఏముందనంటే, వారు సముద్రములోను బాప్తిస్మం పొందిరి. ఎక్కడ పొంది బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి అన్నమాట రాయబడింది. ప్రియమైన సహోదరి సహోదరుల, ఇంకా ఇప్పటికి కూడా సంఘాలలో బాప్తిస్మం పొందని వారు చాలామంది ఉన్నారు. వాళ్ళు అడిగితే, యవనస్తులను మీరు బాప్తిస్మం ఎప్పుడు పొందుతారని అడిగితే వారు ఏమంటారంటే, వచ్చే సంవత్సరం బాప్తిస్మం తీసుకుంటాం అంటారు. కొంతమంది పెళ్ళైన తర్వాత బాప్తిస్మం తీసుకుంటాం, కొంతమంది ఉద్యోగం వచ్చిన తర్వాత బాప్తిస్మం తీసుకుంటాం అని రక్షణ పొందడాన్ని, మారు మనసు పొంది రక్షింపబడడాన్ని చాలా సింపుల్గా తీసుకుంటారు, టేక్ డీస్గా తీసుకుంటారు దాన్ని. కానీ ఇజ్రాయేలులందరికీ కూడా 6 లక్షల మందికి దేవుడు ఒకేసారి ఎర్ర సముద్రంలో బాప్తిస్మం ఇచ్చాడు. బాప్తిస్మం అంటే దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క సంరక్షణ, దేవుని యొక్క కంచె, దేవుని యొక్క ముద్ర బాప్తిస్మం అంటే. కాబట్టి బాప్తిస్మం అనేది చాలా ప్రాముఖ్యమైనది. రక్షణ పొందడం అనేది, ఒక విశ్వాసి రక్షణ పొందడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకనంటే ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు నేను తెలియజేస్తాను. ఏంటి ఆ ప్రాముఖ్యమైన విషయం అంటే, ఇప్పుడు బాప్తిస్మం పొందుకుంటారో ఎవరైతే యేసు ప్రభు కొరకు విశ్వాసంతో దేవుని వైపు చూస్తూ నడుస్తారో, ఇక తాంత్రిక శక్తులు కూడా పనిచేయవు. ఎవరు చెప్పారు ఇది మీకు? ఆ మంత్రశక్తులు ఇంతకుముందు ఎవరైతే చేశారో
ఇంతకుముందు ఎవరైతే ఆ మాంత్రిక శక్తులు జరిగించారో, తంత్రిక శక్తులు జరిగించారో, అటువంటి వారిని తెలుసుకుంటే వారిచ్చిన సమాధానం ఏంటంటే, మాకు మంత్ర విద్య నేర్పించేటప్పుడు క్రైస్తవులకు మాత్రం చేయబాకండి, ఎందుకంటే క్రైస్తవుల మీద ఈ మంత్రం ప్రయోగిస్తే పని చేయదు అని వాళ్ళ గురువులు ఈ మంత్ర విద్య నేర్చుకునే వాళ్ళతో చెప్పినట్టుగా వారు తెలియజేశారు. అయితే ఇక్కడ ఒక విషయం వినండి. రక్షణ పొందడం వల్ల మనకు కలిగే అద్భుతమైన మేలు ఏంటంటే, దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క అగ్ని, దేవుని యొక్క కాపుదల మనకు చాలా భద్రంగా తోడుగా ఉంటుంది. కాబట్టి మనం కాపాడబడతాం, మనం రక్షింపబడతాం. అపవాది మనల్ని ముట్టలేడు, ఎందుకంటే దేవుడు మన మీద ముద్ర వేశాడు కాబట్టి, ఆయన రక్తంలో మనం కడగబడ్డాం కాబట్టి, ఈ రక్షణ పొందిన నాటి నుండి ఈ రక్షింపబడిన విశ్వాసి బాధ్యత మొత్తం కూడా దేవుడిదే. కాబట్టి దేవుడు ఆ విశ్వాసిని, రక్షింపబడిన విశ్వాసిని కంటికి రెప్పలా కాపాడుతాడు. అపాయమేమియో వారి దరి చేరకుండా దేవుడు కాపాడుతాడు. ఈ విషయాన్ని గమనించి ఇంకా ఎవరైనా బాప్తిసం పొందకపోతే ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే మీరు బాప్తిసం పొంది ప్రభువులో మీరు బలంగా ముందుకు కొనసాగాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ గమనిస్తే ఫరో ఎర్ర సముద్రంలో మునిగి చచ్చిపోయాడు. ఫరో ఎందుకు ఎర్ర సముద్రంలో మునిగి చచ్చిపోయాడు అంటే, ఒకప్పుడు మోషే పుట్టినప్పుడు 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ కూడా నైలు నదిలో పడేయమన్నాడు. ఫరో ఏ విత్తనం విత్తాడు? చిన్న పిల్లలందరినీ కూడా నీళ్ళల్లో పడి చంపమన్నాడు, పడేసి చంపమన్నాడు. కాబట్టి ఆయన విత్తనాన్ని విత్తిండి కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఫరోని ఎర్ర సముద్రంలో ముంచి, ఆ ఎర్ర సముద్రంలో మునిగి ఫరో చనిపోయాడు. ఆ విధంగా అంటే మనుషుడు ఏ విత్తనం విత్తునో అదే పంటను మరలా కోస్తాడు అని మనం దేవుని వాక్యంలో చూడొచ్చు. అలాగే మొర్దెకైని హామాను ఏం చేయాలనుకున్నాడు? ఉరికమ్మానికి ఎక్కించి ఉరికయ్య కేసు చంపాలనుకున్నాడు. కానీ ఏం జరిగిందనంటే, హామాను ఏ విత్తనం అయితే విత్తున్నాడో, మొర్దెకై అనే ఒక నీతిమంతుణ్ణి ఆ ఉరికొమ్మానికి ఎక్కించి చంపాలనుకున్నాడు. కాబట్టి ఆయన ఆ విత్తనం విత్తాడు. కాబట్టి ఈ తీర్పు అనే సమయం దగ్గరకు వచ్చినప్పుడు, తీర్పులోనికి వచ్చినప్పుడు హామానే ఆ ఉరికొయ్యకు వేయబడి చంపబడ్డాడు. అంటే మనుషుడు ఏ విత్తనం విత్తాడో అదే పంటను మరలా కోస్తాడు. చెట్టును చూస్తే దాని ఫలాలు ఏంటో మనకు అర్థమవుతుంది. చెట్టును చూసినప్పుడు దాని ఫలం ఏంటో అర్థమవుద్దని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేశారు. ఇక చూస్తే చివరిగా యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం. స్తుతి చేయడం ద్వారా శత్రువును మనం ఓడించగలము అనే దాన్ని యెహోషువ గ్రంథంలో మనము చూస్తున్నాం. అంటే ఇశ్రాయేలీలు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. యెహోషువ తన సైన్యంతో దేవుణ్ణి స్తుతి చేశాడు. కాబట్టి ఒక గొప్ప అద్భుతం అక్కడ జరిగింది అని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. ఎర్ర సముద్రం అనేది వన్ వే. ఎవరైనా రక్షణ పొందిన వారు ఎర్ర సముద్రము అనేటువంటి అనుభవంలో అడుగు పెడితే ఇక వెనకకు రావడానికి కుదరదు. వెనకకు వస్తే సముద్రము నీళ్ళన్నీ ఇట్లా ఏకరాశిగా మారిపోతాయి. అందుకనే వెనకకు రావడానికి అవకాశం ఉండదు. కాబట్టి రక్షణ పొందిన ప్రతి ఒక్క వ్యక్తి ముందుకే ప్రయాణం చేయవలసి ఉన్నది.
ఒక రాజు ఉండేవాడట. ఆ రాజు సైన్యము ఆ బ్రిడ్జిలు దాటి ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఆ బ్రిడ్జిలను కూలగొట్టేవాడట. ఎందుకంటే యుద్ధం చేయలేక సైనికులు వెనకకు తిరుగుతారేమో అని, అవసరమైతే యుద్ధంలో వారి ప్రాణాలైనా పోగొట్టుకున్నా పర్వాలేదు, కానీ ఏ ఒక్క సైనికుడు కూడా భయపడి వెనకకు పారిపోకూడదని ఆ రాజు ఆ బ్రిడ్జిలన్నీ కూలగొట్టేవాడట. ఇక్కడ గమనిస్తే 31వ వచనంలో వారు యెహోవాకు భయపడి, ఓ మోసే అన్న ప్రజలే ఒకరోజు ఏం చేశారు? యెహోవాకు భయపడ్డారు. యెహోవాకు భయపడ్డారు. ఒకరోజు ఏమన్నారట మోషేని? ఓ మోషే, ఐగుప్తులో సమాధులు లేవని ఈ ఎర్ర సముద్రంలో మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా అన్నటువంటి ఆ ప్రజలే చివరి వచనంలో, నిర్గమకాండము చివరి వచనాన్ని ఒకసారి చదువుదాం. 14వ అధ్యాయం చివరి వచనంలో, యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకముంచిరి. విశ్వాసంతో ఎర్ర సముద్రాన్ని దాటారు. తర్వాత దేవుడు ఐగుప్తీయులకు చేసినటువంటి అది ఏదైతే ఉందో ఆ గొప్ప కార్యాలు వీళ్ళు చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందు ఆయన సేవకుడైన మోషే యందు నమ్మకముంచిరి అన్న మాట ఇక్కడ రాయబడింది. మరి ఇశ్రాయేల్ ప్రజలు ఇప్పుడైతే నమ్మకం ఉంచారు, ఇప్పుడైతే యెహోవాకు భయపడుతున్నారు. ఇంకా రానున్న ఆత్మీయ ప్రయాణంలో ఎంతవరకు వీళ్ళు భయపడతారో, ఎంతవరకు భయభక్తులు కలిగి ఉంటారో, మరి రానున్నటువంటి అధ్యాయాలలో మనం ఇశ్రాయేలీయుల యొక్క ఆత్మీయ ప్రయాణాన్ని గురించి మనం తెలుసుకుంటాం. ఈరోజు మనం తెలుసుకున్నది ఏంటంటే, కొన్ని సందర్భాలలో మనము కార్యం చేయాలి, పని చేయాలి, కానీ ప్రార్థన కాదు అనేది మనం తెలుసుకున్నాము. తర్వాత మనకు దేవుడు తన కార్యాలు జరిగించి ఒకే సమయంలో 2 కార్యాలు, ఒకేసారి ఇశ్రాయేలుకు విజయము, శత్రువుకు ఓటమిని ఆయన కలగజేస్తాడు. మార్గమే లేనటువంటి పరిస్థితులలో దేవుడు మార్గాన్ని తెరిచి నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలు చేస్తాడు. నువ్వు చేయవలసింది ఏంటంటే ఊరికనే నిలిచి దేవుని వైపే చూడండి. తర్వాత మనం చూస్తే మరి నేల మీద ప్రయాణం చాలా ఈజీ, సముద్రంలో ప్రయాణం అంత ఈజీ కాదు. కానీ దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను సముద్రంలో నడిపించాడు. అయితే వాళ్ళు ఎలా నడిచారట? విశ్వాసముతో ఎర్ర సముద్రం గుండా నడిచి వెళ్ళిపోయారు. ఈ లోకంలో గొర్రెల కాపర్లు ముందు ఒక కాపరి ఉంటాడు, వెనక ఒక కాపరి ఉంటాడు. కానీ యెహోవా దేవుడు మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలుకు ముందు ఆయనే ఉంటున్నాడు, వెనుక ఆయనే ఉంటున్నాడు. కాబట్టి మనకు అనేక మంది దేవుళ్ళు అవసరం లేదు. మనకు ఒక్క దేవుడే సమస్తం మనకు ఆయన చెయ్యగలడు అని మనం తెలుసుకోవాలి. అందుకని యెహోవాను దేవుడిగా చేసుకున్న జనులు చాలా ధన్యులు అన్నమాట మనం తెలుసుకోవాలి. తర్వాత మనం గమనిస్తే దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారికే ఈ మార్గం. వేరే వారు ఈ మార్గంలో దాటాలనుకుంటే వాళ్ళ వల్ల పడదు. ఎందుకంటే స్వశక్తితో, సొంత శక్తితో ఎవరు కూడా ఈ దేవుని మార్గంలో నడవలేరు. యేసుక్రీస్తునందు రక్షణ పొంది పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ఆ విధంగా దేవుని సన్నిధిలో నడిస్తే దేవుడు వారిని నడిపిస్తాడు. అలాగే మనం చూస్తే అన్యజనుల నుండి దేవుని యొద్దకు వచ్చేవారు చాలా జాగ్రత్తగా దేవుని వెంబడించాలి. ఎంత జాగ్రత్తగా అంటే ఇక వెనక శత్రువు ఉంటాడు, వెనక భయం పెట్టే అపవాదు ఉంటాడు. ఎంత మాత్రం కూడా వెనక చూడకుండా దేవుని వైపే చూస్తూ ఎంత ఇబ్బంది అయినా, ఎంత బాధ అయినా, ఎంత సమస్య అయినా ఎదుర్కొంటూ ముందుకే నీ ప్రయాణాన్ని కొనసాగించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఫరో
సైనికులు ఇజ్రాయెల్ను తరిమారు. అయితే దేవుని యొక్క అగ్ని వచ్చి తాకినప్పుడు ఫరో రథచక్రాలు అక్కడ సైనికుల రథచక్రాలు ఊడిపోయినప్పుడు వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. కళ్ళు తెరవబడి నిజంగా ఇజ్రాయేలును ఏలుతున్న దేవుడు చాలా గొప్ప దేవుడని వారు సాక్ష్యం పలికారు. సాక్ష్యం పలకడమే కాదు, పారిపోవాలని చూశారు. పారిపోవాలని చూసినా కానీ సముద్రంలోనే మునిగి చచ్చిపోయారు. దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను ఎందుకు ఎర్ర సముద్రంలో నడిపించాడు అంటే అందరికీ బాప్తిసం ఇచ్చాడు. దేవుడు ఫరోను ఎందుకు నీటిలోనే ముంచేశాడు అంటే ఫరో మరి 2 సంవత్సరాల పిల్లలందరినీ కూడా ఆయన చంపాడు కాబట్టి నీటిలో పడేసి, దానికి పర్యవసానం ఇదే. రక్షణ పొందిన వారిని ఏ క్షుద్ర శక్తులు కానీ, ఏ మాంత్రిక శక్తులు కానీ, ఏ తంత్ర శక్తులు కానీ ఏమీ చేయలేవు. నిజమైన క్రైస్తవుని, నిజమైన విశ్వాసిని ఏ తాంత్రిక మాంత్రిక దుష్ట శక్తులు ఏమీ చేయలేవు. కాబట్టి రక్షణ లేని వారు వెంటనే రక్షణ పొందుకొని దేవునితో నడవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. మనుషుడు ఏ విత్తనం విత్తడో అదే పంటను మనల్ని కోస్తాడని మరి ఫరో జీవితం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా మనము మరి యెహోషువ స్తుతి చేసినప్పుడు గొప్ప విజయాన్ని పొందుకున్నాడని ఈ నిర్గమకాండం 14వ అధ్యాయము 15వ వచనం నుండి మనం చివరిగా 31వ వచనం వరకు ఉన్నటువంటి ఈ వాక్యం యొక్క వివరణ మనం తెలుసుకున్నటువంటి మీరు దేవునితో బలంగా నిలబడి దేవుని కొరకు బలమైన కార్యాలు చేయాలని, గొప్ప కార్యాలు దేవుడి కొరకు చేయాలని మనవి చేస్తూ మీకు తెలియచేస్తూ, దేవుడు ఈ పరిశుద్ధమైన మాటలు మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.